డ్రైవర్ అన్నా ఇక మారవా? ఎంతమంది ఎన్ని చెప్పినా నువ్వు మారవా? నాకు ఒక పాట మతికి వస్తుంది. మారరు మా డ్రైవర్లు మారరు, మారరు మా డ్రైవర్లు మారరు. మా డ్రైవర్లు కొట్టినా పడి ఉంటారు, తిట్టినా పడి ఉంటారు, కానీ వాళ్ళైతే మారరు. వాళ్ళు అవమానం పడేకైనా సిద్ధం, కానీ వాళ్ళు మార్పు తెచ్చుకోవాలని అనుకోవడం లేదు. వాళ్ళు బానిసల్లాగా బతకాలనుకుంటున్నారు మా డ్రైవర్లు. చాలని జీతాలకు పని చేస్తూ, అందరితో మాటలు పడుతూ, అవమానాలు పడుతూ బతుకుతున్నారు మా డ్రైవర్లు. ఎన్నో యూనియన్లు, ఎంతోమంది యూనియన్ లీడర్లు డ్రైవర్లకు అవగాహన తెలియపరుస్తున్నారు. మనం ఇలాగ ఉండాలి, మనం మన హక్కులు సాధించుకోవాలి, రాండి కదిలి రాండి, యూనియన్గా ఏర్పడండి, సంఘాన్ని బలపరచండి, మీరు బలపడండి అని ఎంతోమంది చెప్తా ఉంటారు. కానీ మన డ్రైవర్లు వినరు, వాళ్ళు అర్థం చేసుకొని రారు, అందుకే మారరు. ఎంతోమంది డ్రైవర్లను కొట్టి ప్రాణాలు తీస్తున్నా మారరు, ఎన్ని తిట్లు తిట్టినా మన డ్రైవర్లు మారరు, ఎంత చేసినా మారరు. నాలాంటి వాడు చాలామంది డ్రైవర్లని మోటివేట్ చేసేకి కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు కూడా షేర్ చేయరు. అదే సగం బట్టలు వేసుకొని ఎవరైనా డ్యాన్స్ చేస్తే ఆ వీడియోని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. డ్రైవర్లుగా హక్కులు ఏంటేంటో అని మాలాంటి వాళ్ళు వీడియోలు చేస్తే దానికి లైక్ చేయరు, షేర్ చేయరు. అదే వాళ్ళకి చెందిన, వాళ్ళకి నచ్చిన రాజకీయ నాయకుడు పనికి రాని 4 మాటలు మాట్లాడితే లైకులు, షేర్లు బాగా చేస్తారు. మళ్ళీ డ్రైవర్కి గుర్తించాలి, డ్రైవర్ని అంటూ గౌరవించాలని మాలాంటి వాళ్ళు వీడియోలు చేస్తే ఆ వీడియోలు కూడా లైక్ చేయరు, షేర్ చేయరు. అదే వాళ్ళ సినిమా హీరో ఒక తొడ కొడితే అయిపోయా, ఇతను ఏదో తొడ కొట్టినట్టు ఫీల్ అయిపోయి లైకులు, షేర్లు చేస్తారు. మేము లైకుల కోసం, షేర్ల కోసం వీడియోలు చేయడంలే. ఈరోజు మీరంటే ఏంటి మీకు తెలవాలని, మీ శక్తి ఏంటి అనేది మీకు తెలవాలని. ఈరోజు బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్ కూడా అంతే ముఖ్యం. మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లని మర్చారు. మర్చేకి కారణం వాళ్ళు కాదు, మీరు. డ్రైవర్ అన్నా మీరే కారణం మొత్తం. అందుకే మారలేదు అని చెప్తున్నది. ఈరోజు భారతదేశంలో కోట్ల జనాభా డ్రైవర్లు ఉన్నాం, మనలో ఐక్యత లేదు. ఐక్యత లేని కారణంగానే ఈరోజు మన అందరికీ గుర్తింపు లేకపోతుంది. అన్ని కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, అన్ని పనులు చేసుకునే వాళ్ళు, అన్ని కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వాళ్ళ హక్కులు సాధించుకుంటున్నారు. కానీ డ్రైవర్ ఒక్కడే వాళ్ళ హక్కు సాధించుకోలేకపోతున్నాడు. డ్రైవర్ ఒక్కడే తన గుర్తింపుని సాధించుకోలేకపోతున్నాడు. దానికి కారణం, లోపం ఎక్కడుందంటే డ్రైవర్ దగ్గరే. డ్రైవర్ యూనిటీ లేనందుకు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లను గుర్తించడం లేదు. ఈరోజు డ్రైవర్ని ఎక్కడ దొరికితే అక్కడ కొట్టడం, తిట్టడం చేస్తున్నారంటే దానికి కారణం కూడా డ్రైవర్. ఎందుకంటే వీళ్ళందరూ డ్రైవరు అంటే లెక్కలేనితనం. ఆ లెక్కలేనితనంకి కారణం మనమే. అదే వేరే కమ్యూనిటీ వాళ్ళని, వేరే కుల వృత్తి చేసుకునే వాళ్ళని ఎవరైనా కొట్టుమను చూద్దాం, వెంటనే ఆడ 100,000 సంఖ్యలో అందరూ చేరిపోతారు. కానీ మన డ్రైవర్ని కొడతా ఉంటే కూడా తోటి డ్రైవర్లే చూసుకుంటా వెళ్ళిపోతారే కానీ ఎవరు అయ్యో మన డ్రైవర్ని కొడుతున్నారు కదా అని ఆ డ్రైవర్కి పోయి సపోర్ట్ నిలబడరు. ఇది మన దౌర్భాగ్యం. ఈ వీడియో సారాంశం ఒకటే, యూనిటీ కావాలి. మనమందరం యూనిటీ, మన హక్కులు మనం సాధించుకోవాలి. మీ అందరికీ చాలా అవగాహన ఉంది, ఎందుకు మీరు నెగ్లెక్ట్గా ఉన్నారు అనేది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే భారతదేశంలో అతి తెలివి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒక డ్రైవరే. ఎందుకంటే
ప్రపంచాన్ని చుట్టొచ్చిన వ్యక్తి మన డ్రైవర్. ఎన్నో వేల కోట్ల జనాభాతో కలిసి తిరిగిన అతని మన డ్రైవర్. అందరితో మాట్లాడుతూ అతని మేధాశక్తి పెరిగింటుంది. కానీ అతని మేధాశక్తి తన కోసం కానీ, తన కుటుంబీకుల కోసం కానీ, తన తోటి డ్రైవర్ల కోసం ఉపయోగించడంలే. అది ఏదో ఒక విధంగా బానిస లాగా బతుకుతున్నాడు. బానిస అయిపోయాడు. ఎందుకు అలాగ అయిపోయాడు అనేది అర్థం కావడంలే. ఇప్పుడు చెప్తా ఉన్నాం, చెప్పే మేము యదవలమని అనుకుంటున్నాం. మాకు పని పాట లేదు, అందుకే వీడియోలు చేసుకుంటూ ఉన్నామని అనుకుంటున్నాం. కానీ మేము చేసేదంతా డ్రైవర్ల కోసమే. కానీ మా డ్రైవర్లు అర్థం చేసుకోవడం లేదు. ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మా లాంటి డ్రైవర్లను గెలిపించే ముందుకు వచ్చిన లీడర్లకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారో తెలియదు. నిస్వార్థంగా కుటుంబాలను వదిలేసి, తను చేసే పనులను వదిలేసి మీ గెలుపు కోసం, మన రంగం గుర్తింపు కోసం మా లాంటి కొంతమంది నిజాయితీ పరులు లీడర్లు పోరాడుతున్నారు. మళ్ళీ నిజాయితీ పరులకి లీడర్లకు మీలాంటి డ్రైవర్లు సపోర్టు జీరో. ఈరోజు జీరో సపోర్ట్ ఉంది కనుకనే మా లాంటి నిజాయితీ పరులైన యూనియన్ లీడర్లు వెనక్కి తగ్గిపోతున్నారు. ఏదో చేయాలి, ఖచ్చితంగా డ్రైవర్లని నిలబెట్టాలి, కాపాడాలి, గెలిపియాలి, గర్వంగా తల ఎత్తుకొని తిరిగేలాగా చేయాలని మాలాంటి కొంతమంది లీడర్లు అనుకుంటుంటే, అటువంటి గొప్ప వ్యక్తులకి డ్రైవర్ల సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకుంటే ఏం చేస్తాడు పాపం. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను గత 12 ఏళ్లుగా యూనియన్ నడుపుతున్నాను. ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాను. నా శక్తికి మించి పోరాడుతూ ఉన్నాను. నేను నిరుపేద ఒక డ్రైవర్ని. మళ్ళీ నేను పని చేసుకుంటూ, నేను బండి నడుపుతూ యూనియన్ని కూడా నడుపుతున్నాను. సమయం దొరికినప్పుడంతా కూడా ఎక్కడ నా డ్రైవర్ అన్నని గెలిపించే అవకాశాలు ఉంటే అక్కడ నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఎక్కడ నా డ్రైవర్ అన్నకు గుర్తింపు తెచ్చే అవకాశం ఉంటే అక్కడ నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. నేను సంపాదించే సంపాదనలో సగభాగం నా భార్య పిల్లలకైతే, సగభాగం నా డ్రైవర్ అన్నల కోసమే ఖర్చు పెడతా ఉంటాను. ఇంత నిజాయితీగా పోరాడుతున్నా నాకు సపోర్ట్ లేదు. నాకే కాదు, నాలాంటి యూనియన్ లీడర్లకు చాలా మంది డ్రైవర్ల సపోర్ట్ లేదు. జీరో సపోర్ట్, జీరో. ఈరోజు జీరో సపోర్ట్ ఉంది కనుకనే మనకి గుర్తింపు లేకుండా. అన్నా నువ్వు ముందున్నాడు, నువ్వు ఎంట మేము ఉన్నామంటే ఎక్కడికి దాకన్నా పోయేకి, ఎంత దూరమన్నా పోయేకి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు మన డ్రైవర్ అన్నలు మీకే చెప్తున్నది, మీకు సమస్య వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు అప్పుడు యూనియన్ మతికొస్తుంది. అప్పుడు యూనియన్ గుర్తిస్తారు మీరు. అప్పుడు అన్నా మా సమస్య ఇది, మాకు ఇబ్బంది పెడుతున్నారని అప్పుడు వస్తారు. అదే ఒక యూనియన్ లీడర్ ఫలానా సమస్య మీద, ఫలానా గుర్తింపు కోసం, ఫలానా జీవో మీద, ఫలానా వాళ్ళని కలుద్దాం అని ఒక 15 రోజులు, నెల ముందు కూడా చెప్పినా మీరు రారు. అదే మీకు పని ఉంది, మీకు అవసరం ఉందంటే 100 సార్లు ఫోన్ చేస్తారు, ఎన్నోసార్లు ఆఫీస్కి వస్తారు. మన డ్రైవర్ రంగానికి అపాయం ఉంది, మన డ్రైవర్కి గుర్తించలేరు, మన డ్రైవర్ని గుర్తించేలాగా చేయాలి, రాండి, కదలి రాండి అంటే ఎవరు? జీరో. గనుక మన డ్రైవర్లు అర్థం చేసుకోండి. అందుకే మారండి అంటున్నా. ముందు చెప్పాను కదా, మారరు అని. మారండి. యూనిట్ అయింది. యూనిట్ అయితే ఆ బలం చూడండి. తోటి డ్రైవర్లని ప్రేమించండి. ఎక్కడైనా డ్రైవర్లు ఇబ్బంది పడుతుంటే పోయి సాయపడండి. ఇదన్న విషయం ఈరోజు వీడియో. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.